దళిత క్రైస్తవులకు న్యాయం ఎప్పుడు? బాలకృష్ణన్ కమిషన్ను కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం. నమస్కారం. దళిత క్రైస్తవుల హక్కుల కోసం మరో కీలక అడుగు ముందుకు పడింది. రేపు ఢిల్లీలో బాలకృష్ణన్ కమిషన్ను కలుసుకుని దళిత క్రైస్తవుల సమస్యలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం బయలుదేరుతోంది. ఈ బృందంలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. మతం మారితే సామాజిక పరిస్థితి మారిపోతుందా? దళితుడు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన అతను ఎదుర్కొనే సామాజిక వివక్ష, అవమానాలు, వెనుకబాటుతనం వెంటనే తొలగిపోవు. సమాజంలో అతని స్థితి అనేక సందర్భాల్లో యథాతథంగానే కొనసాగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించాలని కోరుతూ తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసింది. ప్రస్తుతం 1950 రాష్ట్రపతి ఉత్తర్వు కారణంగా క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎస్సీ వర్గానికి సంబంధించిన కొన్ని రాజ్యాంగ పరిరక్షణలు, రిజర్వేషన్లను కోల్పోతున్నారని పలువురు సామాజిక నాయకులు పేర్కొంటున్నారు. దళిత క్రైస్తవుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే, మతం మారినంత మాత్రాన సామాజిక వెనుకబాటుతనం పోదని గుర్తించాలి. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీలకు ఉన్న అన్ని రాజ్యాంగ హక్కులు కల్పించాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సామాజిక న్యాయం సాధించేందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. ఇదే అంశంపై సమగ్ర నివేదికను బాలకృష్ణన్ కమిషన్కు అందించేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్తోంది. అలాగే ఈరోజు ఉదయం తెలంగాణలోని వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో సమావేశమై దళిత క్రైస్తవుల హక్కుల అంశంపై చర్చించినట్లు సమాచారం. దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందా? బాలకృష్ణన్ కమిషన్ ఈ అంశంపై ఎలాంటి సిఫార్సులు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.